బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మేము దూతలకు మీరు అందరూ ఆదంకు తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు. కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు, దురహంకారానికి గురయ్యాడు, అవిధేయుల్లో కలిసిపోయాడు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూర్య బకరాకి ఆయా 35-37 ఆయదు. మళ్ళీ మేము ఆదంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరు కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దాని యథార్చుగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమ రుణంతో కలిసిపోతారు. చివరకు శైతాను వారి వద్దకు ఆ చెట్టు వైపుకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వస్థితి నుండి తొలగించి వదిలేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండండి, అక్కడే జీవించండి. జీవితం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఫిరౌను ప్రజలారా, బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేశారు. మీ కుమారులను వధించి కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరపు నుండి మీకు కఠిన పరీక్ష ఉండదని సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన ఘనతను గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత దాని నుండి మిమ్మల్ని సురక్షితంగా అవని ఒడ్డులో చేశాము. మీ కళ్ళ ముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము. మేము మూసా 40 దినాల రేయింబగళ్ళు నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు మీరు